ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి కనుక మనం చూస్తే మరి ధనవంతుడు లాజరు కొరకు మనం చూడొచ్చు. మరి ఈ ధనవంతుడైతే తన జీవితకాలం అంతా తనకి నచ్చినట్టుగా సుఖం అనుభవించి బ్రతుకుతా వచ్చాడు. మరి అందుని బట్టి అతను నరకానికి వెళ్ళాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ నరకంలో నుండి ధనవంతుడు తండ్రి అయిన అబ్రహాంని బ్రతమాలుకుంటా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నా తండ్రి, నాకు 5 సహోదరులు ఉన్నారు. మరి వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంనకు రాకుండా వారికి సాక్ష్యం ఇవ్వడానికి నా తండ్రి ఇంటికి నీ రొమ్మున ఆనుకునున్న లాజరున్నాడే, ఆ లాజర్ని పంపమని నిన్ను వేడుకుంటున్నానయ్యా అని చెప్పని అబ్రహామును బ్రతమాలుతా ఉన్నప్పుడు అబ్రహాం గారు అంటున్నారు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటారులే అన్నప్పుడు అందుకు తండ్రి అయిన అబ్రహామా, ఆ మాట అనకు, అలా అనబాకయ్యా, మృతుల్లో ఒకడు వెళ్ళి వారి వద్ద చెప్తే గనక వారు మారు మనసు పొందుతారని అన్నప్పుడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వాళ్ళు వినకపోతే మృతుల్లో ఒకడు వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పినా కూడా వారు నమ్మరు అని చెప్పని. మరి ఈ భాగాన్ని చదువుతా ఉన్నప్పుడు నా హృదయాన్ని తాకిన విషయం ఏంటనంటే, అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పమను. మరి మనం చూస్తే గనక 28వ వచనంలో వాళ్ళు ఈ వేదనకరమైన స్థలం నాకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై ఎప్పుడు సాక్ష్యం చెప్పమంటున్నాడంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆఫ్టర్ డెత్ మరి సాక్ష్యం చెప్పించు, తిరిగి మళ్ళా పంపు, లోకానికి పంపు, అప్పుడు పోయి అతను నా బ్రదర్స్కి చెప్తాడు, అప్పుడు వాళ్ళు మారుతారు అని చెప్పని. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, బైబిల్ చాలా స్పెసిఫిక్గా చెప్తుంది, మన్ను నిన్ను సన్నుతించునా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన స్తుతించగలడా? ఆ మన్ను ఎట్లాగా దేవుణ్ణి ఆరాధించగలదు? మరి మనకున్నది ఒకే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితంలో మనం క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చే వారంగా మనం ఉండాలి. యేసే కొరకు మనం ఎట్లాగా రక్షణ పొందాం, ఎట్లా ఆయన మనల్ని రక్షించుకున్నాడు, మన జీవితంలో జరిగిన ఆ కార్యమేంటి, రక్షణ కార్యమేంటి, దాన్ని వీలైనంత మట్టుకు అనేక మందికి వివరించడానికి మనం ప్రయాసపడాలి. మనం మరణించిన తర్వాత ఎవరికి మన సాక్ష్యం చెప్తాం? ఎట్లా మనం దేవుని కార్యాలు వివరిస్తాం? కాబట్టి అవకాశం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే, దేహం సహకరించినప్పుడే దేవుని యొక్క కార్యాలను మనం వివరించడానికి మనం ఇష్టపడే వారంగా మనం ఉండాలి. మనకి బాగా తెలుసు, బైబిల్లో మరి చనిపోయిన లాజరు కొరకు మనం చూస్తూ వచ్చాం. మరి చనిపోయిన లాజరు కొరకు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే గనక మరి యూదుల్లో సామాన్య జనులు మరి లాజరు అక్కడ ఉన్నాడని తెలుసుకున్నప్పుడు యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక మరి అక్కడ జరిగిన కార్యాలు మరి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ లాజరు ప్రతిసారి కూడా మరి మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి అని చెప్పని. చాలా స్పెసిఫిక్గా ఎవరైతే మరి లాజరు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎవరెవరైతే చూశారో వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు, అవును లాజరు మరి చనిపోయినప్పుడు మేము చూసాం, లాజరు మరి పాతిపెట్టబడ్డప్పుడు ఆ గుహలోనికి అతన్ని సమాధి చేసినప్పుడు మేము చూసాం, ఆయన సమాధి బయట నిలిచుండి లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు మేము ఉన్నాం, అక్కడ ఆ ప్రేత వస్త్రాలు తీసినప్పుడు మేమున్నాం, ఆ కుళ్ళిపోయిన శరీరం సర్వసామాన్యంగా బయటకు వచ్చినప్పుడు మేమున్నాం, అతడు తిరిగి మాట్లాడుతున్నప్పుడు మేమున్నామని
అనేకులు సాక్ష్యం చెప్పినప్పుడు అనేకులు యేసుయందు విశ్వాసం ఉంచిరని వాక్యం చెప్తోంది. ఈనాడు చాలామంది క్రీస్తు కొరకు తెలియకుండా ఉండడానికి, క్రీస్తును అంగీకరించకుండా ఉండడానికి, క్రీస్తుకు వారి జీవితంలో అవకాశం ఇవ్వకుండా ఉండడానికి, క్రీస్తు యొక్క కార్యం వారి హృదయంలో జరగకుండా ఉండడానికి కారణం మీరు నేనేనేమో. వాళ్ళైతే సాక్ష్యం ఇస్తా ఉన్నారు, మన జీవితాల్లో మనం సాక్ష్యం ఇస్తా ఉన్నామా? క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పేవారం ఉన్నామా? ఒక పాట ఉండిద్ది కదండి, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యం ఇచ్చదా. సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే అని చెప్పని. అది మనం చేస్తున్నామా? మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మనం కన్న వాటిని, మనం విన్న వాటిని, మనం పొందుకున్న వాటిని మనం చెప్పగలుగుతున్నామా? మృతుడైపోయిన ఒక వ్యక్తి ఎలాగూ ఆయన సాక్ష్యాన్ని చెప్పగలడు, ఎలాగ ఆయన కార్యాలను వివరించగలడు. సజీవ లెక్కలో ఉన్న మనం ఆయన కార్యాలు వివరించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.